చాలా తక్కువ సామాన్య అన్ని మండలం పదని పైకి ఈ ఆటోలు కాకుండా మీకు డబ్బులు ఇచ్చేదానికి బండి కూడా వస్తుంది. అది మీకు ఏదో ఒక రోజు వస్తుంది. శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తారని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా మనం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. అవసరం ఉంది. ఈ విషయం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో నేను మొన్న విశాఖపట్నంలో కూడా మాట్లాడటం అదొక్కసారి రివ్యూ చేసి మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది కూడా వారికి నేను చెప్పడం జరిగింది. ఇంకోటి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మనందరికీ కూడా తాగునీటికి సాగునీటికి ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరాంతానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న 700 కోట్లు కేటాయిస్తే అందులో జీతాలు మిగిలిన వాటికి పోను మనం 450 కోట్లు ప్రాజెక్టుకి ఇస్తున్నాం. రేపు పూర్వోదయ పథకం కింద ఈ ప్రకాశం జిల్లాని పక్కన వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితులు ఎందుకోసం అని చెప్పేసి పారిశుధ్యానికి ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో నిధులు రాకపోతే పంచాయతీలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆ నిధులకి రిలీజింగ్ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ముస్తాబు కార్యక్రమం తీసుకొని వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కోవడం దగ్గర నుంచి వాళ్ళు అందుబాటులో ఉండేది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే ముస్తాబును కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నారు. టీచర్ల దగ్గర నుంచి ఎంఏఓ దగ్గర నుంచి ఎంతమంది పిల్లలు శుభ్రంగా వచ్చారు, గోర్లు కడుక్కొని వచ్చారు, అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నారు. అంటే వీటన్నిటికీ కూడా కారణం మన ఆరోగ్యం కావాలి, మనం శుభ్రంగా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రతలో బాగుండాలి, పరిసరాలు బాగుండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుగా మన పౌరుల భాగస్వామ్యం కోసం మనం ముందుకెళ్తాను. మనం ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎక్కడా కూడా బాధ్యతలు విస్మరించకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి చెప్పిన రోజు నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నాం. మొదటి నెల 7,000 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారే 1,500 చేసినా 3,000 చేసినా 6,000 చేసినా మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సంతోషంగా ఉండాలని ఆడబిడ్డల కోసం దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. నేను ఒక్కటే చెప్తున్నాను, పంచాయతీ సెక్రటరీలు కానీ తహసీల్దార్లు కానీ డీలర్ల ద్వారా అడగండి. ఎవరికైనా 3 గ్యాస్ సిలిండర్లు రాకపోతే మీరు గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈకేవైసీ చేసినా లేదా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేయించినావా చేసి ఇవ్వండి. ఇక్కడ మేమైతే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అనో మాకు ఓట్లు వేయలేదనో అలాంటి వివక్ష మేము ఎక్కడా పాటించట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకున్నా కానీ చెప్పేసినట్టు పెన్షన్లు బీకేయటం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని శ్రీకాకుళం పంపించేసి పెన్షన్లు తీసేయడం కానీ దుర్మార్గాలు చేశారు. మేము అలాంటి చేయదా. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ 10 మందిని ఇంకొక 24 లేకుండా ఉండకూడదని మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం.
రాష్ట్రం బాగుపడాలి. అందుకని ఆయన P4 విధానం తీసుకొచ్చి పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క ఆశయం.